పూర్వకాలంలో ఈ విశ్వమంతా అంధకారంతో నిండి ఉండేది. జీవానికి దారిచూపే వెలుగు ఇంకా సంపూర్ణంగా లోకానికి అందలేదు. అటువంటి కాలంలో సృష్టికర్త బ్రహ్మదేవుడు లోకానికి ప్రాణశక్తిని అందించేందుకు ఒక మహా తేజస్సు అవసరమని భావించాడు. అప్పుడు మహర్షి కాశ్యపుడు మరియు ఆయన భార్య అదితి తపస్సుకు ఉపక్రమించారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు లోకాలను ప్రకాశింపచేసే మహాశక్తిగా ఒక దేవత జన్మించబోతుందని వరమిచ్చాడు. ఆ వరఫలితంగాని సూర్యభగవానుడు జన్మించాడు. సూర్యుడు పుట్టిన క్షణం నుంచే ఆకాశమంతా వెలుగులతో నిండిపోయింది. భూమి మీద జీవం చిగురించింది. చెట్లు పచ్చగా మారాయి, నదులు ప్రవహించాయి, మానవులు ఆనందంగా జీవించసాగారు. సూర్యుడు తన వెలుగుతో సమస్త లోకాలను పోషిస్తున్నాడని గ్రహించి దేవతలు, ఋషులు, మనుషులు అందరూ ఆయనను పూజించసాగారు. ఈ పూజలు, స్తోత్రాల వల్ల సూర్యునిలో క్రమంగా గర్వం ప్రవేశించింది. నా కాంతి లేకపోతే ఈ లోకమే లేదు, అందుకే నేను అందరిలో శ్రేష్ఠుడిని అని సూర్యుడు భావించసాగాడు. ఈ అహంకారాన్ని గమనించిన ఋషులు సూర్యునికి పలుమార్లు వినయాన్ని బోధించారు. కాని సూర్యుడు వారి మాటలను పట్టించుకోలేదు. చివరకు ఆయన అహంకారం ప్రకృతికి హాని చేయటం ప్రారంభమైంది. సూర్యకిరణాలు మరీ తీవ్రంగా మారాయి. భూమి ఎండిపోయింది, పంటలు కాలిపోయాయి, మనుషులు జబ్బులతో బాధపడసాగారు. నీరు తగ్గిపోయింది, జీవజాలం కష్టాల్లో పడింది. దేవతలు ఈ పరిస్థితిని చూసి తీవ్రంగా ఆందోళన చెందారు. వారు కాశ్యప మహర్షిని ఆశ్రయించారు. కాశ్యపుడు సూర్యుణ్ణి పిలిచి ఉపదేశించాడు. శక్తి ఉన్నవాడికి వినయం అవసరం. అహంకారం ప్రకృతిని నాశనం చేస్తుంది. అయినా సూర్యుడు మారలేదు. అప్పుడు ధర్మరక్షణ కోసం సూర్యుని తేజస్సు కొంతకాలం తగ్గిపోవాలని ఒక శాపం విధించబడింది. ఆ శాప ఫలితంగా సూర్యుని కాంతి క్రమంగా తగ్గిపోయింది. ఉదయించేటప్పుడు సూర్యుడు బలహీనంగా కనిపించసాగాడు. భూమి చలితో వణికిపోయింది. పంటలు పండడం ఆగిపోయింది. ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. సూర్యుడు తన వల్లే ఈ కష్టాలన్నీ వస్తున్నాయని అర్థం చేసుకున్నాడు. తన తప్పును గ్రహించిన సూర్యుడు తీవ్ర పశ్చాత్తాపంతో తండ్రి కాశ్యప మహర్షి వద్దకు వెళ్లాడు. కన్నీళ్లతో ఇలా వేడుకున్నాడు: నాన్నా, అహంకారం వల్ల లోకానికి హాని చేశాను. నా తప్పును క్షమించండి. లోకానికి మళ్లీ వెలుగివ్వాలనుంది. కాశ్యప మహర్షి సూర్యుని పశ్చాత్తాపాన్ని చూసి కరిగిపోయాడు. ఆయన సూర్యునికి ఒక మహోపాయాన్ని చెప్పాడు. మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు నీవు సప్త అశ్వాల రథంపై తూర్పు దిశ నుండి ఉదయించాలి. ఆ రోజు నీ తేజస్సు లోకానికి శుభాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా సూర్యుడు మాఘమాసం శుక్లపక్ష సప్తమి నాడు 7 గుర్రాలు లాగుతున్న రథంపై తూర్పు దిశ నుంచి ఉదయించాడు. ఆ దృశ్యం అపూర్వమైనది. ఆకాశం ఎర్రటి కాంతితో వెలిగిపోయింది. భూమి మళ్లీ ఉష్ణాన్ని పొందింది. చెట్లు చిగురించాయి, నదులు ఉప్పొంగాయి, ప్రజల ముఖాల్లో చిరునవ్వులు తిరిగొచ్చాయి. ఆ 7 గుర్రాలు 7 రోజులకు, 7 రంగులకు, 7 లోకాలకు, మానవ శరీరంలోని 7 చక్రాలకు ప్రతీకగా భావించబడతాయి. ఈ రోజున సూర్యుడు కేవలం ఆకాశంలో ప్రయాణించడమే కాదు, మన శరీరంలో ఆరోగ్యాన్ని, మనసులో ఉత్సాహాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం. ఆ రోజు నుంచి ఈ పర్వాన్ని రథసప్తమిగా జరుపుకుంటున్నారు. కొంతమంది దీన్ని సూర్య జయంతి అని కూడా అంటారు. ఈ రోజు సూర్యారాధన చేస్తే దీర్ఘాయుష్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజున ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసి తలపై 7 రేగు ఆకులు ఉంచుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం సంప్రదాయం. ఓం సూర్యాయ నమః మంత్రాన్ని జపిస్తూ సూర్య నమస్కారాలు చేయటం వల్ల శరీరంలోని రోగాలు నశిస్తాయని విశ్వాసం. ఈ పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్నిస్తుంది. ఎంత శక్తి ఉన్నా అహంకారం లేకుండా ఉండాలి. ప్రకృతిని గౌరవిస్తే జీవితం వెలుగులతో నిండుతుంది. అందుకే రథసప్తమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ఆరోగ్యం, వినయం, ప్రకృతి సమతుల్యతను గుర్తుచేసే ఒక మహోపదేశం. ఓం సూర్యాయ నమః. ఈ రథసప్తమి మీ జీవితంలో ఆరోగ్యం, వెలుగు, శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మహాభారత కాలంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత భూమి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. వేలాది మంది యోధులు
ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధభూమిలో బాణాల పరుపుపై పడి ఉన్నాడు ఒక మహావీరుడు, భీష్మ పితామహుడు. భీష్ముడు కేవలం ఒక యోధులు కాదు, ధర్మానికి ప్రతీక, ప్రతిజ్ఞకు మారుపేరు. తండ్రి సంతోషం కోసం బ్రహ్మచర్య ప్రతిజ్ఞ చేసిన మహానుభావుడు. అటువంటి భీష్ముడు యుద్ధంలో పాండవుల చేత బాణవిద్ధంగా పడిపోయినా తనకు ఉన్న ఇచ్ఛామరణ వరం వల్ల ప్రాణాలను విడువలేదు. ఆకాశంలో సూర్యుడు దక్షిణాయనంలో ప్రయాణిస్తున్నాడు. భీష్ముడు తన ప్రాణాలను విడిచేందుకు సిద్ధంగా లేడు. ఎందుకంటే శాస్త్రాల ప్రకారం ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచిన వారికి మోక్షం లభిస్తుందని అతనికి తెలుసు. బాణాల మంచంపై పడుకొని కూడా భీష్ముడు ధ్యానంలోనే కాలం గడిపాడు. చలికాలపు చలి, గాయాల బాధ ఏదీ అతని మనసును కదిలించలేకపోయాయి. అతని దృష్టి ఒక్కటే, సూర్యుడి ఉత్తరాయణ ప్రవేశం. రోజులు గడిచాయి. మాఘమాసం వచ్చింది. శుక్లపక్షం ప్రారంభమైంది. సప్తమి తిథి ఉదయించింది. ఆ రోజు ఉదయం సూర్యుడు తొలిసారి ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ క్షణంలోనే భీష్ముని ముఖంపై ఒక అపూర్వమైన కాంతి వెలిగింది. భీష్ముడు తన కళ్లను తెరిచి సూర్యభగవానుణ్ణి చూసి మృదువుగా పలికాడు, "ఓ సూర్యనారాయణ, నీవే కాలానికి రూపం, నీవే ధర్మానికి సాక్షి. నన్ను నీ కాంతిలో లీనమయ్యేలా చెయ్యి" అని ప్రార్థించాడు. అదే రోజు రథసప్తమి. సూర్యుడు తన 7 గుర్రాల రథంపై తూర్పు దిశ నుండి ఉదయించి భూమిని స్వర్ణవర్ణ కాంతితో నింపాడు. ఆ కాంతి నేరుగా భీష్ముని మీద పడింది. ఆ క్షణంలో భీష్ముని శరీరంలోని బాధంతా మాయమైపోయింది. మనసు ప్రశాంతమైంది. ఆత్మ వెలుగైపోయింది. శ్రీకృష్ణుడు భీష్ముని వద్దకు వచ్చాడు. భీష్ముడు కృష్ణుణ్ణి చూసి చిరునవ్వు నవ్వాడు. "కృష్ణ, ధర్మం నీ రూపంలో ఈ లోకానికి కనిపించింది. ఇక నాకెలాంటి కోరికలూ లేవు" అని చెప్పి సూర్యోదయ క్షణంలోనే తన ప్రాణాలను విడిచాడు. ఆకాశమంతా మంగళవాయిద్యాల ధ్వనులతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపించారు. భీష్ముడు మోక్షాన్ని పొందాడు. అప్పటినుంచి మాఘమాస శుక్లపక్ష సప్తమినాడు సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించిన రోజు, భీష్ముడు మోక్షం పొందిన రోజు, ధర్మానికి విజయం సాధించిన రోజుగా పరిగణించబడింది. ఈ రోజున సూర్యారాధన చేస్తే దీర్ఘాయుష్యం, శరీర ఆరోగ్యం, ఆత్మశాంతి, పితృదేవతల అనుగ్రహం లభిస్తాయని పెద్దల విశ్వాసం. అందుకే ఈ రోజున ఉదయం సూర్యోదయ వేళ నీటితో అర్ఘ్యం సమర్పిస్తూ "ఓం సూర్యాయ నమః" అని జపించడం అత్యంత పుణ్యప్రదం. రథసప్తమి మనకు చెప్పే సందేశం ఇదే: శరీరం క్షణికం, ధర్మం శాశ్వతం. సూర్యుని మార్గం అనుసరిస్తే జీవితం వెలుగుల బాటలో సాగుతుంది. ఓం సూర్యాయ నమః.